ఓం శ్రీ గురుభ్యో నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే. ఇవాళ ఓ చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం. మన హిందూ సాంప్రదాయాల్లో కొన్ని సాంప్రదాయాలు నిజంగా ఎంతో ఆరోగ్యకరమైనవి, ఆనందకరమైనవి, ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందులో అందరికీ తెలిసిన విషయమే ఒడిబియ్యం అంటే ఏమిటి. సాధారణంగా ఆడపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఒడి నింపి పంపిస్తూ ఉంటారు. కూర్చోబెట్టి పసుపు బొట్టు ఇచ్చి కొత్త బట్టలు పెట్టి ఒడిలో బియ్యము పెసరపప్పు కలిపి లెక్క ప్రకారం వేస్తూ ఉంటారు. ఒక 3 గుప్పెళ్ళు వేసి అందులో కాసిన తీసుకొని మళ్ళీ మన బియ్యపు డబ్బాలో వేసుకుంటాం. అక్షయమవుతుంది. ఆడపిల్లకి పెట్టింది మనకి అక్షయమవుతుంది. ఆడపడుచుల్ని గౌరవిస్తే ఇంటికి లక్ష్మి. ఆడపిల్ల ఎప్పుడు బాధపడకూడదు, మన ఇంటి నుంచి సంతోషంగా వెళ్ళాలి. ఈ నేపథ్యంలోని ఒక సాంప్రదాయం ఈ ఒడిబియ్యం. ఈ ఒడిబియ్యం గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం. అసలు ఒడిబియ్యం అంటే ఏంటంటే, ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తూ ఉంటాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాణ పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డాణంలోకి మారింది. వాడుక భాషలో వడ్డాణం అంటారు. ఈ 7 చక్రాలలో శక్తి గౌరీదేవి 7 రూపాలలో ఉంటుంది, నిక్షిప్తమవుతుంటుంది. అది ఒక సిద్ధాంతం. అలా నిక్షిప్తమవుతుందనేది ఒక సిద్ధాంతం. అయితే అంటే అమ్మాయి ఓడ్యాణ పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నమాట ఈ ఒడి బియ్యం. ఈ ఓడ్యాణ పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. మరి ఒడి బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం మన సాంప్రదాయం. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణు రూపంగా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు కదా. ఒడి అంటేనే రక్షణ. ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లను తెలియకుండానే మహాలక్ష్మిగా మనం కొలుస్తాం. మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం ఏంటండి? రక్షించటం. బిడ్డని, అల్లుణ్ణి రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఒడిబియ్యం సాంప్రదాయం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లి చేసి సంకల్ప పూజ మాత్రమే ఇది. తల్లి చేసే సంకల్ప పూజ మాత్రం ఇది. సంతోషంతో ఆ మహాలక్ష్మి ఆడబడుచు, తన ఇంటి ఆడబడుచు, తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని 5 పిడికెళ్ళ బియ్యం అమ్మ వాళ్లకు ఇచ్చి, అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మ ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తారింటికి వెళ్తుంది. అక్కడ ఆడవాళ్ళను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన ఈ ఒడిబియ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఊరంతా కూడా పంచుతుంది. పంచుకున్న పాలు మంచిని పెంచుతాయంటారు.
మురగబెట్టుకున్న పాలు, దాచుకున్న పాలు మురిగిపోతాయి. మనం దాచుకున్న పాలు మురిగిపోతాయి. అదే పంచుకుంటే ప్రేమని పంచుతాయి, ఐశ్వర్యాన్ని పెంచుతాయి. ఇలాగా ఈ ఒడిబియ్యాన్ని పరవాన్నంగా వండి అందరికీ పంచుతుంది ఆడపిల్ల వెళ్ళాక అత్తగారు. ఇది అత్తగారికి కూడా సా మహాలక్ష్మి స్వరూపంలో ఇంటికి వచ్చినట్టు భావించాలి. అత్తగారు కూడా చెయ్యొచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఒడిబియ్యం సాంప్రదాయం అనేది అతి పురాతన నుంచి కూడా వస్తోంది. ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఊరికే పంపించకుండా చక్కగా కూర్చోబెట్టి పసుపు బొట్టు ఇచ్చి ఈ ఒడిబియ్యం ప్రాధాన్యత తెలుసుకొని మరి మహాలక్ష్మి స్వరూపంలో ఇంటికి వచ్చిన ఆడపిల్లని మరి మహాలక్ష్మితో ఎవరుంటారండి? శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అల్లుణ్ణి మహావిష్ణు రూపంగా తలంచి భావించి ఇద్దరిని మంచి సాంప్రదాయంగా సం ఆ, సత్కరించి వారింటికి ఆనందంగా పంపిస్తే అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటారు, ఇక్కడ తల్లి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఇటువంటి సాంప్రదాయాల్ని మనం ఏనాడు మర్చిపోకూడదు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. భావితరాలకు మన సాంప్రదాయాన్ని మరి తెలియచేద్దాం, భవితనిద్దాం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.